దేవాలయం అనేది సాంఘిక సంక్షేమ పథకం. దేవాలయానికి గంట ఉంటుంది. ఏ గంట ఉంటుంది? లోపల మన అర్చక స్వాముల నైవేద్యం పెట్టేటప్పుడు గంట వాయిస్తారు. అదే సమయంలో రాజగోపురం మీద, ఎత్తుగా రాజగోపురం మీద కొంచెం గంట ఉంటే దాన్ని లాగడానికి కింద ఒక ఆయన తాడు పట్టుకొని కూర్చోంటాడు, ఒక స్టూలో కుర్చీ వేసుకోండి. అవునా? ఇది 3-4 మైళ్ళు వినబడుతుంది. 3-4 మైళ్ళు వినబడుతుంది. ఆ గంట ఎందుకు పెట్టారు తెలుసా? 2 అర్థాలు. దేవాలయంలో దేవుడికి నైవేద్యం పెడితే తప్ప మీ ఇంట్లో మీరు వండుకున్న అన్నాన్ని మీరు తినడానికి లేదు. ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు భోజనం చేయాలి. మొదటిది. 2, ఆ గ్రామంలో కానీ ఆ ఘంటానాదులు వినబడిన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ పూటకి ఏ కారణం చేతనైనా భోజనం లేకపోతే, అంటే బాటసాలు ఎక్కువ పూర్వకాలం అంతా నడిచిపోయేవాడు కదా. ఓలో బస్సులు లేవు, వందే భారత్ రైళ్లు లేవు, 2 లేవు కదా. నడిచిపోవాలి. ఇలా నడిచిపోతూ ఉంటే వీళ్ళకి భోజనం ఎవరు పెట్టాలా? అయితే సత్రం పెట్టాలా, లేదా దేవాలయం పెట్టాలా, లేకపోతే కుటుంబం. ఇంటి యజమానులు రోడ్డు మీద నిలబడి, ఇప్పుడు మనకు దావాలు హైవే మీద పోతుంటే కర్ర పట్టుకుని రా అని చూస్తుంది. రా అని. అవునా? అప్పుడు ఇంటి యజమానులు ఇంట్లో భార్య వంట చేసి పెడితే ఇల్లాలు, మగవాడు పోయి రోడ్డు మీద వీధిలో నిలబడి, రోడ్డు లేవులే వీధుల్లో బాటల్లో నిలబడి, మా ఇంటికి ఎవరు అతిథి దొరుకుతారా అని, ఆ వచ్చేవాడు తెల్ల చొక్కవాడు నావాడు, ఆ చొక్కా కాకుండా వచ్చేవాడు నావాడు, ఆ పట్టుదలవాడు నావాడని ముందే వీడు ఇక్కడి నుంచి రిజర్వ్ చూసుకునేవాడు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి కాళ్ళు పెట్టి మనకు భోజనం పెడితే వీడు అలా తినకూడదు. సర్వే నమ్యకాకం పరమేశ్వభూతం యత్పుండరీకం వృక్షైవస్తద్ధోతిరితిష్ఠత్యేనస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అనుతత్వమానశుః. అదైన తర్వాత రెండోది, దేవాలయానికి పోతే కూర్చోబెట్టి ఆకు వేసి కడుపు నిండా అన్నం పెట్టారు. ప్రసాదము అంటే ఆవ గింజ అంత కాదు. ప్రసాదము అంటే ఆవ గింజ అంత కాదు, ఆవు గుంజ అంత. ఆవు గుంజ అంతుంటే ఆవ గింజ అంత నిత్యం. అదే గీకి అయిపోయింది కదా. గీకి డీజేకి 2 లక్షలు ఖర్చు పెడుతుంది, ప్రసాదానికి 10 కిలోలు పెట్టకూడదు. అవి వద్దా? మారాలా వద్దా? మారాలా వద్దా? ఎక్కడెక్కడ మారాలా అయితే అండర్లో చేసి పెట్టుకోండి. ఇప్పుడే నేను అప్పుడప్పుడు ఏదేదో చెప్తుంటా, చెప్పి అలవాటు ఇవి ఏం చెప్తున్నానో ఏం చెప్పట్లేదో నాకు అర్థం కాదు. అందువల్ల దేవాలయము సమాజ క్షేమము కొరకు, సమాజ వికాసము కొరకు, సమాజం యొక్క ఉద్ధరణ కొరకు ఏర్పడినటువంటి, లౌకికంగా భౌతికంగా ఆలోచిస్తే ఇది. కానీ దేవాలయం నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నన్ను నేను పెంపు చేసుకోవడానికి, నన్ను నేను వికసింప చేసుకోవడానికి ఏర్పడినటువంటి వ్యక్తిత్వ వికాస కేంద్రము. వ్యక్తిత్వ వికాస కేంద్రము. ఎలా? మన ఊళ్ళో 20 దేవాలయాలు ఉన్నారని తెలియదు. ఆ 20 వాళ్ళే కట్టుకున్నారు. ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరు సిమెంట్ బస్తా ఇచ్చి ఉండొచ్చు, ఇటుకలు ఇచ్చి ఉండొచ్చు, ధ్వజస్తంభానికి ఇచ్చి ఉండొచ్చు, విగ్రహాలకు ఇచ్చి ఉండొచ్చు, కట్టుకోవడానికి దేనికి రకరకాలైనటువంటి సేవ చేసి ఉండొచ్చు. కానీ ఈ గ్రామంలో ఈయనకు అలవాటు ఉండే ఒక్క దేవాలయం జరిగితే పక్క దేవాలయం ఊరు. అందుకని హిందువులకు వాళ్ళ గ్రామంలో ఉండే దేవాలయాన్ని వాళ్లకు పరిచయం చేయాలనే దానికి ఆ కార్యక్రమం ఉంటుంది. సమాజానికి అవగాహన చేయాలా వద్దా? పెట్టాలా వద్దా? ఆగమశాస్త్రం ఏం చెప్పింది? ఆగమశాస్త్రం ఏం చెప్పిందంటే, దేవాలయం లేని గ్రామంలో నివాసం ఉండరాదు. అసలు ముందు మీరు గ్రామంలో నివాసం ఉండాలా అంటే, భార్యాభర్తలతో గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి జీవించాలంటే ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉండాలా. మరి దేవాలయం ఉంటే ఏమవుతున్నది? దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యము.
మన జనవరి 22వ తేదీకి ముందు ఒక 3 నెలల పాటు మొత్తం ప్రపంచంలో అలా తిరిగి వచ్చిన మాట ఏంటి? ప్రాణప్రతిష్ఠ, 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 ప్రాణప్రతిష్ఠ. తెలియని వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే దేవాలయంలో రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం లేదు. శ్రీరామచంద్రుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు అనే విషయం అర్థమైందా లేదా? అవగతమైందా లేదా? అప్పుడు అర్థమైంది. దేవాలయంలో ప్రాణం అందుకు తెలియదు, చాలామందికి తెలియదు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు అనుకుంటుంటారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. తెలుసా తెలియదా? తెలుసు కదా. ఏం చేస్తున్నావు? సకల చరాచర జగత్తు 86 లక్షల జీవరాశులకు ప్రాణము పోసే భగవంతుడికి కూడా ప్రాణము పోసేటువంటి ఒక శాస్త్రాన్ని ఋషులు మీ చేతిలో పెట్టారు. అందువల్లే ఆగమోక్తంగా మీరు ఏం చేస్తున్నారంటే దేవీ దేవతలు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. కొనండి. రెండో పరీక్ష ఎంతమంది వెళ్ళారా అని. సర్వపురం మొదటిది, చప్పట్లు కొట్టడం రెండోది. వింటే చప్పట్లు కొడతారు, వినకపోతే చప్పట్లు కొట్టరు. విని బాగా ఎక్కువ ఇష్టమైతే దానిలో లీనమైపు కూడా చప్పట్లు కొట్టరు. అని నేనే సమర్థించుకుంటా, మీరే భయపడకండి. అందువల్ల ఈ భూమి మీద అంటే ప్రపంచంలో ఎన్ని మతాలైనా ఉండవచ్చు, సిద్ధాంతాలు ఉండవచ్చు, పూజా పద్ధతులు ఉండవచ్చు, ఏమంటావు ఇంకా ఏమంటాం ఆరాధనా విధానాలు ఉండవచ్చు గాక కానీ ఎదురుగా ప్రాణముతో ఉండే దేవుడిని ఉంచుకుని ప్రాణముతో ఉండే దేవుడిని పూజించేటువంటి ఏకైక మతము నువ్వు నేను పుట్టిన హిందూ మతము మాత్రమే. మన ఎనకోడు చెప్పినట్టు కాదు. ఎవరు చెప్పినట్టు కాదు? మన ఎనకోడు. ఇది తెలియదు, పొద్దున్న నాకు తెలిసింది. మా దేవుణ్ణి పూజిస్తేనే స్వర్గానికి పోతారు, వేరే దేవుడు లేడు. వేరే దేవుడిని పూజిస్తే నరకానికి పోతారు. అవునా? మన దగ్గర లేదు. నువ్వు పూజించినా పూజించకపోయినా, దేవాలయానికి వచ్చినా రాకపోయినా, నువ్వు ధర్మాన్ని అనుసరించి జీవిస్తే ఉత్తమ గతులు పొందుతావు. నువ్వు అధర్మాన్ని చేసావా నరకానికి పోతావు. ఇది హిందూ ధర్మం. దేవుడితో సంబంధం లేదు, దేవుడితో అసలు సంబంధం లేదు. దేవుడు చాలా గమ్మత్తైన వాడు. అవునా? శ్రీరాముడి వెంట ఉన్న వాళ్ళందరినీ వైకుంఠం తీసుకుంటున్నాడు, కూడా తీసుకుంటున్నాడు. సర్వేల నుంచి నేరుగా వాళ్ళ లోకానికి పంపించేశాడు. జాంబవంతుడు ఎక్కడికి పోవాలా, నీలుడు ఎక్కడికి పోవాలా, అంగదుడు ఎక్కడికి పోవాలా, సుగ్రీవుడు ఎక్కడికి పోవాలా. అవునా? తనకు శత్రువులుగా ఎదురుగా నిలబడ్డారే వాళ్ళని ముందే పంపించేశాడు. రావణాసుడు చచ్చిపోతే ఎక్కడికి పోయినాడు? వైకుంఠం. వాళ్ళు ఎక్కడికి పోయినాడు? వైకుంఠం. కాబట్టి శత్రుత్వాన్నైనా భగవంతుడితో కోరుకుంటే వైకుంఠమే పొందుతాడు. భక్తితో ఉంటే కాదు. నీ దగ్గర భక్తితో ఉంటే స్వర్గం వస్తుంది, భక్తి లేకపోతే నరకం వస్తుంది. నా దగ్గర భక్తితో ఉన్న వైకుంఠానికి పోతావు, భక్తి లేకపోయినా శత్రువుగా ఉన్న వైకుంఠానికి ఎందుకో తెలుసా? వాడి పాపాలను కూడా పరిగ్రహించి వాడిని కూడా విముక్తం చేసేంత విశాల హృదయుడు నా దేవుడు. అవునా కదా? అసలు చెప్పకూడని మాట ఇది చెప్పే మనం మోసపోయినాం. అవునా స్వామీజీ? దేవాలయానికి పోకపోయినా వైకుంఠం గ్యారెంటీ కదా, అందుకే 3 తరాలు ఇది మానేసి వీడంటాడు. నువ్వు చెప్పిందే తెలుసు, చెప్పకపోతే మాకు తెలుసు మరి. అందుకని ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవీ దేవతలకు జరగవలసింది నిత్యము ధూప దీప నైవేద్యము. దేవాలయం కట్టే పని 6 నెలలు సంవత్సరం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2 ఏళ్లలో అయోధ్య దేవాలయం కట్టేసింది. 1990వ సంవత్సరం నుంచి మొత్తం రాళ్ళు తీసుకొచ్చి శిల్పులు అక్కడే వచ్చి దానికి సంబంధించిన ఒక నిర్మాణం చేసుకొని షెడ్లన్నీ వేసుకొని అక్కడే శిల్పులన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. తీర్పు వచ్చేసింది, ఇక పేర్చుకుంటూ పోయినారు, కట్టేశారు. 2 సంవత్సరాలు దేవాలయం అయిపోయింది. ముందే అంటే అయిపోయినాయి, ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేశారు. 2 ఏళ్లలో కట్టేశారు. అవునా? శ్రీరాముడు ఎక్కడి వాడు? త్రేతాయుగం. దేవాలయం పడిపోయింది ఎన్నేళ్ళు అయింది? 500 సంవత్సరాలు. యుద్ధాలు ఎన్ని చేసాం? 380.
చచ్చిపోయింది ఎంతమంది లెక్కలేదు. దేవాలయం తీర్పు రావడానికి ఉద్యమం ఎంతకాలం జరిగింది 40 ఏళ్ళు. కేసు ఎంతకాలం జరిగింది 100 ఏళ్ళు. పోరాటాలు ఎంతకాలం జరిగాయి 500 ఏళ్ళు. దేవాలయం కట్టడానికి ఎంత సమయం పట్టింది 2 సంవత్సరాలు. అవునా? అయిపోయిందా? ఉద్యమం 40 ఏళ్ళే, దేవాలయం లేదు 500 ఏళ్ళే, దేవాలయం కట్టింది 2 ఏళ్ళే. అసలు విషయం చెప్పేదే. మళ్ళీ త్రేతాయుగంలో శ్రీరాముడు అయోధ్యలో పుట్టినా, అదే అయోధ్యలో పుట్టినా, వాళ్ళ నాయన దశరథుడు పుట్టినా, వాళ్ళ తాత పుట్టినా, వాళ్ళు కూడా ఈ దేవాలయం పోయి నైవేద్యం పెట్టాల్సిందే. అంటే దేవాలయం అనేది ఒకసారి ఏర్పడిన తర్వాత అది చిన్నదా పెద్దదా అది వేరే సంగతి. మన ఊళ్ళో ఉండే చిన్న దేవాలయం కావచ్చు. ఒక్కసారి దేవాలయం ప్రారంభమైతే అది అణు రియాక్టర్ లాంటిది. అది ప్రారంభమవుతుంది తప్ప ఆగదు. అణు రియాక్టర్ ఆగుతుందా? ఆగదు. ఆగమంటే పేడమే. చుట్టుపక్కల 3 జిల్లాలు పోతాయి. అవునా? ఒక్కొక్క దేవాలయము ఒక్కొక్క అణు రియాక్టర్ లాంటిది. అది ప్రారంభమే ఉంటుంది తప్ప ఆగిపోయేది ఉండదు. అందుకనే ఆచంద్ర తారార్కము సూర్య చంద్రులు ఉన్నంత వరకు దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు జరగాలి. ఇట్లా అంటే పక్కన భార్య ఉండాలి. 4 వేళ్ళు అరచేతులకు కుడి చేతి పుట్టన వేలుని కుడి చేతి వైపు చూపించి నువ్వులు పెట్టి వదిలేవే తర్పణం వదిలేవా, అప్పుడు భార్య పక్కన కూర్చోకూడదు. శుభము కూర్చోవాలి, అశుభము భార్య ఉండదు. ఈ సంగతి తెలుసా తెలీదా? అందుకని ఇంటి యజమానియే ఇంట్లో పూజ చేయాలి. ఇంటి యజమానియే దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చే పద్ధతులు 2. 1 దర్శనము, 2 అర్చనము. దర్శనము అంటే పోయినావా, దండం పెట్టుకున్నావా, వెళ్ళిపోయినావా. అర్చనము అంటే కాదు, పూజా సామాగ్రి తీసుకెళ్ళాలి, పండ్లు పూలు ఏమోండి, కుటుంబంతో వెళ్ళాలి, గోత్రనామాలు చెప్పుకొని పూజ చేయించుకోవాలి. దానికి కుటుంబంతో వెళ్ళండి. అర్చనము అంటే అలా వెళ్ళండి. దర్శనము అంటే నిద్రలేచారు, స్నానం చేసేసారు, పనికో పాటకో వెళ్ళిపోతున్నారు, చదువుకోవడానికో ఉద్యోగానికో. దేవాలయం వెళ్ళారు, దేవాలయం తెలిసినా తెరవకపోయినా, దేవాలయం తెరవలేదు, ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. అంతేకాదు దేవాలయానికి దర్శనానికి వచ్చేటట్టు స్నానం కూడా చేయక్కర్లేదు. దర్శనం చేయకపోతే, స్నానం చేయకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకుని కుక్కిలించి పోసేసి దేవుడిని చూచి నమస్కరించుకుని వెళ్ళిపోవచ్చు. శాస్త్రం చెప్పింది. గ్రామంలో ఉండే అన్ని కులాల వాడు పొద్దున్నే స్నానం చేయరు. వ్యవసాయానికి పోయేవాడు, రేవుకు పోయేవాడు, కుమ్మరివాడు, మంగలివాడు, వాళ్ళ వృత్తుల్లో పొద్దున్నే స్నానం చేసి వెళ్ళరు. మొత్తం పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అప్పుడు స్నానం చేస్తారు. అవునా? కానీ దేవుడిని దర్శనం చేసుకోవాలా, పోతూ పోతూ దేవాలయం మధ్యలో వచ్చింది, ధ్వజస్తంభానికి దండం పెట్టుకోకపోండి, తప్పు లేదు. ప్రాంగణంలోకి కూడా రావచ్చు, మంటపంలోకి రాకూడదు, ప్రాంగణంలోకి రావచ్చు. మన దేవాలయానికి మనిషి రావడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక కారణం చెప్పి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ దేవాలయానికి రావాలి. అందువల్ల దేవాలయ దర్శనము, దేవాలయ అర్చనానికి రావాలి. అలా శాశ్వతంగా జరగాలి కాబట్టి శాశ్వతమైన వ్యవస్థను పెట్టారు. శాశ్వతంగా జరగాలంటే ఏముండాలా? భూములు ఉండాలి, ఫలింపు ఉండాలి, డబ్బులు కావాలి. అర్చకుడికి మాన్యం ఇచ్చారు, నాయబ్రాహ్మణుడికి ఇచ్చారు, జంగమవులకు ఇచ్చారు, సాధారణులకు ఇచ్చారు, కాపులకు ఇచ్చారు, కర్ణాలకు ఇచ్చారు. దాదాపు 25-30 కులాల వాళ్ళకి దేవాలయాల్లో మాన్యాలు ఇచ్చి, అందరికీ మాన్యాలు ఇచ్చిన తర్వాత దేవుడి పేరుతో ఒక 500 ఎకరాలు పెట్టారు. దేవాలయాన్ని మించిన సాంఘిక సంక్షేమ విధానం ప్రపంచంలో ఎక్కడ లేదు. 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు దేవాలయం పేరుతో పెట్టి ఎవరి భూములు వాడు వ్యవసాయం చేసుకోండి, అందరూ కలిసి ఉమ్మడిగా ఈ భూమి వ్యవసాయం చేయండి, ఎవరి ఫలింపు వాడు తీసుకోండి, ఇది ఊరుముడిగా పెట్టుకోండి, కరువు కాటకాలు వస్తే దేవుడి పేరు చెప్పుకొని గింజలు తిని బతకండి అని చెప్పి. కనీసం ఆలోచన దరిదాపుల్లో ఉన్నాడా? 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 కాకతీయులు దేవాలయాలు కట్టించారా? కృష్ణదేవరాయ దేవాలయం కట్టించాడా? పల్లవులు కట్టించారా? చాళుక్యులు కట్టించారా? చోళులు కట్టించారా? పాండ్యులు కట్టించారా? ఎక్కడైనా వాళ్ళ పేరుందా? ఉందా? వాళ్ళ మాన్యాలు ఇచ్చిన పేరుందా? ఉందా? లేదు.
కానీ ఈ రోజు బతుకుతున్నారా లేదా? దేవాలయం జరుగుతుందా లేదా? ఉత్సవం ఉందా లేదా? ఊరేగింపు ఉందా లేదా? రథం ఉందా లేదా? తెప్ప ఊరేగింపు ఉందా లేదా? ఉత్సవం ఉందా లేదా? అన్నీ ఉన్నాయా? ఇవన్నీ చేసేవాళ్ళందరూ ఆయా కులాల వాళ్ళకి మాన్యాలు ఇచ్చారా? బతుకుతున్నారా లేదా? 1000-1500 సంవత్సరాల క్రితం భూములు ఇస్తే చేసుకుంటూ అదే సేవ చేసేటువంటి శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేసేది. విజన్ వాళ్ళదా? నీది అదే. ఎవరు విజనరీ? 5 ఏళ్ళకి ఒకసారి మారిపోయేవాడా? 500 సంవత్సరాల తర్వాత కూడా అన్నం కోసం ఎదురు చూడకుండా బతికే శాశ్వతమైన వ్యవస్థ చేసినవాడా? అర్థమైందా దేవాలయ వ్యవస్థ అంటే? కాలేదా? GNS report, Sairam CVS, Visakhapatnam.